పుష్ప సినిమా రిలీజ్ అయిందట పోమా? ఏం సినిమా కోయమే, కొన్ని రోజులైతే టీవీలో వస్తుంది. ఎందుకు సినిమా కోడు అత్తయ్య? థియేటర్లో చూస్తే ఆ మజానే వేరత్తయ్య. మీరు ఒకసారి రండి అత్తయ్య నాతోటి. సరే సరే పోదాం గాని ఎంతనే టికెట్? 350 అత్తయ్య ఒక్కొక్కరికి. ఏంది 350? ఏ పోవడద్దు మన్నద్దే. 350 పెడితే నెల రోజులు టీవీలో బ్యాలెన్స్ వస్తాయి. ఒక్కటి రోజులో మనం 350 కథం చేస్తే ఎట్లనే? ఏ సినిమా వద్దు మన్నద్దే, సప్పుడు ఆ ఇంట్లున్నది పోతే. అత్తయ్య నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అత్తయ్య. ఫస్ట్ రోజు పోకుంటే ఆడకట్టోళ్ళు అంతా ఎట్లా అనుకుంటారు చెప్పు? సరే అత్తయ్య మీరు రాకురి, నేను ఎట్లానే పోతా. ఇంకా రాజమని అంటే అత్తనది, రాజమని అంటే తోలుకొని పోతా. ఇంకా పోయి ఇక పిల్లికి బిచ్చ వేయండి అంతటి పోతా అంటున్నావేందే? నేనే అత్తప్ప సప్పుడు దాకా. నాకు తెలుసు అత్తయ్య మీరు మా మంచి అత్తయ్య. రాజమండ్రికి మరి చెప్పాలా అత్తమ్మ? దాన్ని దొరకపోయేదానికన్నా మనమే సప్పుడు దాకా పోయి చూసొచ్చింది పోతే. దాన్ని దోలకపోతే మనకే పైసలు బొక్క తప్ప ఇంకోటి ఏముండదే. దాన్ని దోలకపోతే మనకే పైసలు బొక్క తప్ప ఇంకోటి ఏముండదే. రూపాయి తెచ్చుకోదు సినిమా కోదామంటే టికెట్లు మనమే తీయాలా? కనీసం బిర్యానీ తినబెడతా అనుకుంటే అది కూడా పక్కకే పిల్లి పిల్లి చూస్తుంది. ఓళ్ళు తినబెడతారా అని అనుకుంటా. మొన్న సినిమా పోయినప్పుడు థమ్స్అప్ తీసుకోయా అంటే ఒకటే థమ్స్అప్ తీసుకున్నాం, ముగ్గురం పోయినాం. ఒక థమ్స్అప్ ముగ్గురం ఎట్లా తాగాల? అంత బిచ్చపిదాది. గిసుంటి దాన్ని ఎట్లా దొరకపోమంటే కోడలా? మనము పైసలు పెట్టినప్పుడు పైసలు అదొక్కసారి పెట్టాలి కదా. కొంచెం మన సిగ్గు లేకుండా పిల్లగాలు ఉరికొస్తాయి కానీ అబ్బా పైసారా నేను సినిమాకు పోయినా ఒక్కసారి నేను పెడతా అని మాత్రం అన్నది. ఒకళ్ళు తిండి ఖర్చు చూసుకుంటే ఒకళ్ళు టికెట్ల ఖర్చు చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. టికెట్లు మనమే వేసుకోవాలా, తిండి మనమే పెట్టాలా? ఎట్లుంటది చెప్పు? అయ్యో అత్తయ్య రాజమాన్ అంటే ఇంత తీసుకోమని నాకు తెలియదు అత్తయ్య. ఏ మనమే పోదాం మరి, మనకెందుకు పైసలు బొక్క? అరే మామ రే పుష్ప 2 సినిమా ఓలోలో వస్తురా, ఓలోలో టికెట్ బుక్ చేయాలా? అరే మామ అందరం పోదాంరా, ఇంకేంది బుక్ చేయు. సరే బుక్ చేస్తారా, మంచిగా 500 కొట్టుర్రి. ఓర్ని అవా మేమేటన్నా వారిపోతున్నావారా? నువ్వైతే బుక్ చేయరా ఇస్తాం గాని. కాదులారా పోయినసారి పుష్ప 1 సినిమా పైసలు ఇంకా కొట్టలేరు, ఇవి కూడా మళ్ళీ పుకర్లో ఏమంటారా? చల్ పైసలు కొట్టిర్రి మంచిగా 500. అరే మామ నేను ఫోన్ పే చేసినా చూసుకోరా 500 నాకు బుక్ చేయరా నాకైతే. అరే మరి మీరేమంటారా? బుక్ చేయమంటారా లేకుంటే పోల్లా మేమిద్దరం కలిసి? అరే ఆగరా నీ అవ్వ, నీ కూర్చొని అవుతలేంద్రా. అరే ఆగు, ఒక 2 నిమిషాలు కొట్టిద్దాం ఆవురా. అరే రాజేష్యా మీ అమ్మకి ఫోన్ చేసి 1000 రూపాయలు కొట్టమంటా నీ నయ్యి. నేను ఒక 2 రోజులలో మళ్ళీ నీకు పైసలు ఇచ్చేస్తా గాని. అమ్మా నాకు 1000 రూపాయలు కావాలి, ఫోన్ పే కొట్టు. ఏంది 1000 రూపాయలా? ఏంటికి మునిగిందిరా 1000 రూపాయలు? ఏడికెందేమంటావు పైసలు? నీ అమ్మ మా దోశాడు అందరు కలిసి సినిమా కోదామంటున్నారే పుష్ప 2కి పోతున్నాం. నాకు 1000 రూపాయలు కావాలా చెప్తున్నా. పైసలు ఏమన్నా చెట్లకు కత్తున్నా అనుకుంటున్నా, పుట్లకు కత్తున్నా అనుకుంటున్నావురా గాడిది కొడక? సినిమాకు 1000 రూపాయలు పెడతారా రోడన్నా? నువ్వేడ మునిగినావు నాస్తున్నావు? నువ్వేడ మునిగినావు చెప్పు. కొన్ని రోజులైతే అదే టీవీలో వస్తారా చూడొచ్చు. నువ్వేడ మునిగినావు ఫస్ట్ చెప్పు, నాస్తున్నావు. నీ ఫేస్ ఉన్నాను చెప్తా గాని థియేటర్లకు చూస్తాడా? థియేటర్లకు సోకుల కొద్దీ